మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సరే, మనం మార్కు సువార్త 10వ అధ్యాయం 42 నుండి 45 వచనాల్లో మనం 45వ వచనాన్ని గనక మనం చదువుకోగలిగితే, ఒకసారి మనం మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెననెను. మనకి యేసు క్రీస్తు వారు తనను వెంబడిస్తూ తన తర్వాత తన సేవను కొనసాగించడానికి 12 మంది అపోస్తలులైన వారిని ఆయన ఎన్నుకున్నాడు. అందులో ఉరిమెడు వారిగా జబదయి కుమారులుగా యాకోబు, యోహాను అనేటటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఈ 2 కూడా తన తల్లిని వెంటబెట్టుకుని యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు, మీకేం కావాలి అని కోరుకుంటున్నారు అన్నప్పుడు, వారు తమ ఆశను ఆయన దగ్గర వ్యక్తము చేశారు. అదేంటి అంటే, యేసు ప్రభువా, నీవు మహిమలో నీ రాజ్యంలో ఉన్నప్పుడు నీ కుడి వైపున నా కుమారుల్లో ఒకరిని, నీ ఎడమ వైపున ఒకరిని కూర్చుండబెట్టుకొనుము అని అడిగారు. అంటే యేసు క్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పరిపాలన చేసే సమయంలో ఈ జబదయి యొక్క 2 కుమారులు ప్రధానమైన మంత్రులుగా యేసు క్రీస్తు వారికి కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు కూర్చోవాలి అని వారి ఆలోచనను వ్యక్తము చేసినప్పుడు, యేసు క్రీస్తు వారు వారితో అన్నాడు, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందబోయే శ్రమలు అనే బాప్తిస్మాన్ని మీరు పొందగలరా అన్నప్పుడు, అవును, ఆ గిన్నెలోది మేము త్రాగగలం, అలాంటి శ్రమలను మేము అనుభవిస్తాము అన్నారు. అప్పుడు యేసయ్య అయినను కానీ ఎవరు నా కుడి వైపున ఎడమ వైపున కూర్చోవాలో అది నా వశంలో లేదు, కానీ నా తండ్రి యొక్క వశంలో ఉంది. అయినను అన్యజనులలో అధికారులు, గొప్పవారు, అధికారులు ఆ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు అని మీరు తెలుసుకొనండి. కానీ మీలో అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, పరిచారకుని వలె ఉండాలి. మీలో అధిపతి మీకు దాసుడుగా ఉండాలి. అలాగే నేను కూడా పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అని యేసు క్రీస్తు వారు సెలవిచ్చారు. అంటే యేసయ్య తన తండ్రి చేత ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించబడ్డాడు అంటే, సేవ చేయడానికి సేవకునిగా ఆయన పంపించబడ్డాడు. ఇప్పుడు ఈయన ఎలాంటి సేవకుడో మనము పరిశీలన చేయగలిగితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించాడు అని రాయబడి. అంటే యేసు క్రీస్తు వారు తన దైవత్వ స్థానాన్ని విడిచిపెట్టాడు. అంటే సృష్టించే తన శక్తిని, సర్వ అధికారాన్ని, సర్వశక్తిని ఒకే సమయమందు పరలోకమందు, భూమి మీద, పాతాళ లోకంలో ఉండే సర్వవ్యాపి అయినటువంటి తన లక్షణాన్ని, ఇవన్నిటినీ ప్రక్కన పెట్టి నీలాంటి నాలాంటి మనుషునిగానే కాకుండా ఆ మనుషులలో ఒక దాసుని స్థానానికి తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి,
అనేకులకు విమోచన కలిగించడానికి, నేను నా ప్రాణాన్ని పెట్టడానికి, అలాంటి సేవ చేయడానికి వచ్చాను అని ఆయన సెలవిచ్చారు. సరే, యేసుక్రీస్తు వారు ఎలాంటి సేవకుడో మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుండి 21 వచనాలలో మనం చూడగలిగితే, మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏర్పరచబడినటువంటి సేవకుడు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు తల్లి గర్భము నుండి బయటికి రాకమునిపే జనములకు ప్రవక్తగా నిన్ను ఎన్నుకొన్నాను, ఏర్పరుచుకున్నాను అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చేత ఏర్పరచబడిన, ఎన్నుకొనబడినటువంటి సేవకుడు. మనం 18వ వచనం కింద భాగంలో, ఈయన మీద నా ఆత్మనుంచెదను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దేవుని ఆత్మను కలిగినటువంటి సేవకుడు. అందుకనే యేసయ్య బాప్తిస్మము పొందినప్పుడు పరలోకము తెరవబడి పావురము వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగివచ్చి నిలిచినప్పుడు, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి సెలవిచ్చారు. అందుకనే ఆయన పరిశుద్ధాత్మను కలిగి తండ్రి ఆలోచన, తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించిన వ్యక్తిగా మనము చూడగలం. ఇక ఈ సేవకుడు ఎలాంటి వాడు అని గనక మనం ఆలోచన చేస్తే, ఆయన డంబము కానీ అహంభావము, గర్వము లేనటువంటి సేవకుడు. 19వ వచనంలో, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినపడదు అని వాక్యంలో రాయబడి. అంటే ఆయన జగడమాడని వ్యక్తులుగా, కేకలు వేయని వానిగా, వీధులలో ఆయన శబ్దము ఎందుకు వినపడని వ్యక్తిగా ఉన్నాడు అంటే, ఆయనలో డంబము కానీ, గర్వము కానీ, అహంభావము కానీ లేదు. అందుకనే నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, మీరు నా యొద్దకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అన్నాడు. ఇక అందులో ఈయన ఎలాంటి సేవకుడు అంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో, ఈయన ప్రజలందరి రక్షణ కొరకు గొప్ప పని చేయడానికి వచ్చిన సేవకుడు. అందుకనే అన్యజనులు ఈయన యందు నిరీక్షణ ఉంచెదరు అని మత్తయి సువార్త 12వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు ప్రధాన సేవకునిగా, దేవుని చేత ఏర్పరచబడిన వానిగా, దేవుని ఆత్మ కలిగిన వాడిగా, డంబము, అహంభావము, గర్వము లేనటువంటి సేవకునిగా, ప్రజల రక్షణార్థమై గొప్ప పని చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన భూ దిగంతాల ప్రజలకు రక్షణకు ఒక సాధనముగా ఉండడానికి దేవుడు తన కుమారుణ్ణి ఒక సేవకునిగా పంపించాడు. అందుకని ఆయన మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి, అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాను అన్నాడు. ఈ రోజున అందరూ అధికారులుగానే ఉండాలి అనుకుంటారు, అందరూ గొప్పవారిగా ఏలుబడి చేసే రాజులుగానే ఉండాలి అనుకుంటారు. ఎందుకు అంటే, ప్రజల మీద పెత్తనము చేయడానికి, ప్రజలను వారి పనుల నిమిత్తం వాడుకోవడానికి, అందరూ గొప్పవారిగా, అధికారులుగా, రాజులుగా ఉండాలి అనుకున్న ఈ సమయంలో యేసయ్య మాత్రం నేను పరిచర్య చేయడానికి, నా ప్రాణాన్ని సహితం ఈ సేవలో పెట్టడానికి నేను వచ్చాను అని ఆయన మాట్లాడుతున్నాడు.
అసలు సేవ చేయడం అంటే ఏంటి అంటే దైవ చిత్తము నెరవేర్చడమే సేవ చేయడం అన్న విషయాన్ని మనము గుర్తించాలి. అందుకనే యేసయ్య దృష్టిలో ఎవరు గొప్పవారు, యేసయ్య బోధలో ఎవరు గొప్పవారు అంటే ఆయన అంటాడు, ఇదిగో భోజనము చేసేవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడా అంటే భోజనము చేసేవాడే గొప్పవాడు, కానీ నేను వడ్డించేవానిగా నేను మీ మధ్య ఉన్నాను అన్నాడు. ఇప్పుడు కాళ్ళు కడిగేవాడు గొప్పవాడా, కడిగించుకునేవాడు గొప్పవాడా అంటే లోకము దృష్టిలో కడిగించుకునేవాడే గొప్పవాడు, కానీ యేసయ్య పాదాలను కడిగే వ్యక్తిగా తనను చూపించుకున్నాడు. అంటే యేసయ్య బోధలోను యేసయ్య ఆ ఉద్దేశంలోను ఎవరు గొప్పవారు అని మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, మీలో ఎవడైనా గొప్పవానిగా ఉండాలి అనుకుంటే వాడు పరిచారకునిగా తమ జీవితాన్ని కొనసాగించాలి. మీలో ఎవడైనా అధికారిగా ఉండాలి అనుకుంటే వాడు ప్రజలందరికీ దాసుడుగా ఉండాలి అని ఆయన మాట్లాడాడు. కొన్ని సంవత్సరాల కిందట ప్రధాని మోడీ గారు తమ ప్రసంగంలో నేను భారతదేశానికి ప్రధానమంత్రిని కాదు, నేను ప్రధాన సేవకుడును అన్నాడు. అంటే ఇది మోడీ గారు మొట్టమొదటిగా మాట్లాడిన మాట కాదు, కానీ ఇది ఇంతకు ముందు ఎవరైతే భారతదేశానికి ప్రధానులుగా ఏలుబడి చేశారో వారిలో కొంచెం మంది మేము ప్రధానమంత్రులము కాదు, కానీ భారతదేశానికి ప్రధాన సేవకులమై ఉన్నాము అన్నాడు. అంటే ఈ రోజున ఒక జిల్లాకి లేక ఒక రాష్ట్రానికి ఒక దేశానికి అంటే మనం ఎమ్మెల్యేగాను ఎంపీగాను ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగాను కేంద్ర మంత్రులుగాను స్థానం ఇస్తే ఆ స్థానాన్ని ఎందుకు ప్రజలు వినియోగించుకోవాలి, అధికారులు వినియోగించుకోవాలి అంటే ప్రజలకు సేవ చేయడానికే వినియోగించుకోవాలి. అందుకనే యేసయ్య కూడా నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికే వచ్చాను అని ఆయన మాట్లాడారు. సరే, ఆయన ఎలాంటి సేవ చేశారో ఒకసారి కనుక మనం లూకా సువార్త 4వ అధ్యాయం మనం చూడగలిగితే 17 నుండి 21 వచనాల్లో ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆ గ్రంథమును విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని ఈ వాక్యాన్ని చదివి 21వ వచనంలో నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరి ఉన్నది అన్నాడు. అంటే యేసయ్య దేవాలయంలో ఉన్న సమయంలో వాక్యాన్ని చదవడానికి ఆయన చేతిలో ఒక గ్రంథపు చుట్టనిచ్చారు. ఆయన విప్పి చదువుతూ ఉండగా యెషయా గ్రంథంలో యేసయ్య ఈ భూలోకంలో ఎలాంటి సేవ చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలో ఆ లేఖనము ఆయన ముందు తెరవబడింది. ఆయన దాన్ని చదివి ఇదిగో ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరింది అని చెప్తున్నాడు. సరే, ఆయన ఎలాంటి సేవ చేయడానికి భూమి మీదకి వచ్చారు అంటే మనం 18వ వచనం లూకా సువార్త 4:18లో ప్రభువు ఆత్మ నా మీద ఉంది, బేదలకు సువార్త ప్రకటించుటకై అంటాడు. అంటే యేసయ్య బేదలైన వారికి సువార్తను ప్రకటించి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. అంటే బేదలు అంటే ఎవరు అంటే బేదలు లేక దరిద్రులు అని ఎవరిని అంటారు అంటే వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేక, తినడానికి మంచి ఆహారము కానీ, మంచి నివాసము కానీ, స్థలాలు పొలాలు వెండి బంగారం ఇలాంటివి ఏవి కూడా లేని వారిని
బేదలు లేక దరిద్రులు అంటారు. కానీ దేవుని దృష్టిలో బేదలు దరిద్రులు అంటే ఎవరు అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఇహలోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తనను ప్రేమించిన వారికి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు అని రాయబడి. అంటే దేవుని దృష్టిలో బేదలు దరిద్రులు అంటే ఎవరు అంటే ఎవరైతే దేవుణ్ణి కలిగి లేరో వారు బేదలు దరిద్రులు లాంటి వారు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించే పాప క్షమాపణ వారికి లేదు, దేవుని ఆత్మ వారికి లేదు, దేవుడు అనుగ్రహించే పరలోక రాజ్యము వారికి లేదు గనక వారు దేవుని దృష్టిలో బేదలు దరిద్రులు. కానీ ధనవంతుడు శ్రీమంతుడైన యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకంలో ఎవరైతే బేదలుగా దరిద్రులుగా బ్రతుకుతున్నారు అలాంటి వారిని భాగ్యవంతులుగా మార్చడానికి వచ్చారు. అంటే యేసయ్య ద్వారా పాప క్షమాపణ అని ఎవరైతే యేసయ్యను నమ్మి దేవునిగా ఆయన్ని అనుసరిస్తున్నారు వారి పాపాలు క్షమిస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు, వారిలో తన ఆత్మను ఉంచి దేవుణ్ణి తండ్రిగా పిలుస్తూ అంటే దేవునికి కుమారులుగాను వారు దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి అలాంటి బేదలైన వారికి సువార్తను ప్రకటించి సేవ చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సరే, రెండవదిగా యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను అనుగ్రహించడానికి. అంటే ఎవరైతే బందీలుగా ఉన్నారో వారిని విడిపించి సేవ చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అంటే బందీలు అని మనం ఎవరిని గురించి చెప్పొచ్చు అంటే మనం ఒక చెరసాలలో ఉన్న వ్యక్తి ఎలా అయితే చెరలో బందీగా ఉంటారో అలాగే ఒక మృగాన్ని బోనులో ఒక పక్షిని పంజరంలో బంధిస్తారు. కానీ ఈ రోజున మనిషిని ఎవరు బంధించారు అని మనం ఆలోచన చేస్తే వారు చేయు ప్రతి పాపం వారిని బానిసలుగా బందీలుగా మార్చేస్తుంది. అంటే వారికి అలవాటైన అలవాట్లు వ్యసనాలు వారిని బందీలుగా చేస్తున్నాయి. అంటే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే గెరాసేనుల ప్రాంతంలో 2 వ్యక్తులు సమాధులలో నివసిస్తూ ఉన్నారు. వారి వస్త్రాలను వారు చింపుకొని వారి దేహాన్ని గాయపరుచుకుంటూ ఆ రాత్రింపగళ్ళు సమాధిలోనే కేకలు వేస్తూ తిరుగులాడుతూ ఉన్నారు. ఎవరైనా ఆ సమాధుల ప్రాంతం నుండి దగ్గర నుండి ప్రయాణం చేస్తే వారిని పట్టుకుని కొడుతూ ఉన్నారు. అంటే వారు అపవిత్రాత్మల చేత బంధించబడ్డారు, వ్యసనాల చేత బంధించబడి నడిపించబడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఊరు వారందరూ వారిని లోపరుచుకోవాలి అని బలవంతులందరూ ఏకమై వారిని పట్టుకుని బంధించి గొలుసులతో కట్టారు. కానీ వారు ఆ గొలుసులను సహితము తెంపివేసి మరింత ఉగ్రులై ఆ ఊరి వారిని పారద్రోలారు. అంటే ఒక వ్యసనాలకు బానిసైన వ్యక్తిని మనము బలవంతంగా మార్చాలి అంటే వారిలో ఉన్న వ్యసనాలు మరింత ఏమవుతాయంటే రెచ్చిపోతూ మరింత చెడిపోవడానికి కారణమవుతాయి. కొంచెం మంది మా కుటుంబాలలోనే మా బంధువులైన వారు సంవత్సరం పొడుగోతా తింటూ త్రాగుతూ జోదమాడుతూ జీవించేవారు. అలాంటి సమయంలో ఏదైనా దీక్ష పోని వారు ఆ వ్యసనాలను విడిచిపెట్టవలసి వస్తే ఆ దీక్ష అంతటిలో కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి చాలా భక్తితో ఆయా దేవులకు పూజ చేసేవారు. కానీ ఎన్ని దినాలైతే దీక్షలో ఉండాలనుకున్నారు అన్ని దినాలు వారిలో ఉన్న ఆ కోరిక తృష్ణ మరింత అధికమై ఆ దీక్షను
ప్రక్కన అక్కడ ముగించుకున్న వెంటనే ఇంతకు ముందు తాగిన సిగరెట్ల కంటే అధికమైన సిగరెట్లు తాగడం, ఇంతకు ముందు తాగిన మద్యానికంటే అధికంగా మద్యం తాగడం, ఇంతకు ముందు కాసిన బెట్టింగులు జోదానికంటే మరింత విపరీతంగా ఆడడానికి వారు నడిపించబడడం. అంటే ఒక వ్యక్తి బందీగా ఏ వ్యసనాలకైతే బందీ అయ్యాడో ఆ వ్యక్తిని బలవంతంగా మార్చాలి అనుకుంటే వారిలో ఉన్న వ్యసనం పట్ల ఉన్న తృష్ణ మరింత ఎక్కువై వారు మరింత చెడిపోవడానికి కారణమవుతారు. కానీ ఎవరు మార్చలేని వ్యక్తులను యేసయ్య గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళి వారిలో ఉన్న దురాత్మలను పారద్రోలి వారు సాధువుగా బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినేలాగా వారు మార్చబడ్డారు. ఈ రోజున మన ఇంట్లో ఎవరైతే త్రాగుడికి, వ్యసనాలకు లేక కొన్ని చెడ్డ కోరికల ద్వారా నడిపించబడుతున్నారు, వారంతటా వారు తమ జీవితాన్ని మార్చుకోలేకపోవచ్చు, మనము కూడా వారిని మార్చలేకపోవచ్చు. కానీ వారి గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య వారి జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు వారి జీవితాలు పూర్తిగా మార్చబడి నూతనమైన వ్యక్తులుగా మార్పు చెందుతారు. ఇలాంటి సేవలు అందించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సరే, మనం మూడవదిగా ఆయన ఎలాంటి సేవను అందించడానికి వచ్చాడు అంటే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అంటే యేసయ్య భూమి మీద జీవిస్తూ ఉండగా కొంచెం మంది అందులైన వారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని ప్రార్థించినప్పుడు యేసయ్య ఆగి వారికి చూపును ప్రసాదించాడు. ఈ మాటలను బట్టి మనం ఆయన భూమి మీద ఉన్న ప్రతి గ్రుడ్డివాని కన్నులు తెరుస్తాడు అని అర్థం కాదు. ఆ మాటల యొక్క అర్థం ఏంటి అంటే మానవుని యొక్క అంతరంగ దృష్టిని ప్రసాదించి లేక మానవునికి గ్రహింపు కలిగిస్తాడు అన్న విషయం గ్రహించాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో చూచువారు చూడకుండవలెనని, చూడని వారు చూడవలెనని నేను వచ్చాను అన్నాడు. ఈ మాటల యొక్క అర్థం ఏంటి అంటే యేసయ్య పుట్టినప్పటి నుండి గ్రుడ్డివాడిగా ఉన్న వ్యక్తి యొక్క కన్నులు తెరిచాడు. ఆ వ్యక్తి యేసయ్య చేసిన అద్భుతాన్ని బట్టి యేసయ్యను దేవుని కుమారుడిగా విశ్వసించి యేసయ్యలో ఉన్న దైవత్వాన్ని చూడగలిగాడు. కానీ మాకు కళ్ళున్నాయి, మేము చూస్తున్నాము అని చెప్తున్న పరిసయ్యులు శాస్త్రులు మాత్రం మాకు కళ్ళున్నాయి చూస్తున్నామన్న వారు చూడలేని గ్రుడ్డివారిగా మార్చబడ్డారు. అంటే యేసయ్య మన మనోనేత్రాలను వెలిగించి లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా సౌలును దర్శించినప్పుడు కళ్ళ నుండి పొరల వంటివి రాలి అతడు యేసయ్యను దేవుని కుమారుడుగా గ్రహించినట్లుగా మనకి కూడా అలాంటి గ్రహింపును ప్రసాదించడానికి యేసయ్య గ్రుడ్డివారిమైన అందులమైన మనకు చూపును గ్రహింపు శక్తినివ్వడానికి ఆయన వచ్చాడు. అందుకని అలాంటి సేవ చేయడానికి వచ్చాడు. ఇక ఆయన ఎలాంటి సేవ చేయడానికి వచ్చారు అంటే మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 45వ వచనం ప్రకారం రోగులైన వారిని స్వస్థపరిచి ఆయన సేవలు అందించడానికి వచ్చారు. అంటే ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరిచాడు. అలాగే శారీరక, మానసిక, ఆత్మీయమైనటువంటి ప్రతి రోగాలను ఆయన నయము చేయగలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు వారు సేవ చేయడంలో తన శిష్యులు పస్కా విందులో అందరూ భోజనం బల్ల మీద కూర్చున్నారు. అంటే అందరూ గొప్పవారిగా అధికారులుగా ఉండాలి అనుకున్నప్పుడు యేసయ్య తన పై వస్త్రము తీసి ఒక దాసుని వలె తనను తాను తగ్గించుకుని వారి పాదాలను కడిగి వారి పాదాలను టవలతో తుడిచారు.
అంటే పస్కా విందు సమయంలో తన శిష్యులను భోజనం చేయడానికి ఆహ్వానించడానికి యేసయ్య ఒక దాసుని వలె సేవ చేశాడు. కానీ మనము యేసుక్రీస్తు వారు మనకి సిద్ధపరిచిన పెండ్లి విందులో మనం పాల్గొనాలి అని ఆయన తన స్వరక్తము చేత మన పాపాలను కడిగి వేయడం కోసం తన ప్రాణాన్ని ఆయన సిలువలో పెట్టి ఆయన ఆఖరి రక్తపు బొట్టును కూడా మన కోసం కాచాడు. ఎందుకంటే మనము చేసిన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి ఆ పెండ్లి విందులో మనం పాల్గొనాలి అని. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో ఒక సేవకునిగా శ్రమ పడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నుండి 12 వచనాల ప్రకారం ఆ శ్రమల ఫలితం మనుషులందరికీ కూడా రక్షణ కలిగింది. ఈ రోజున ఈ మాటలను బట్టి యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారం యేసయ్య ఒక మాట అన్నాడు, నేను చేసింది మీకు తెలిసిందా? నేను చేసినట్లుగా మీరు చెయ్యవలనని మీకు మాదిరిగా ఎలా చేశాను అన్నాడు. అంటే యేసయ్య సేవకుడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సహితం మన కోసం పెట్టి సేవ చేసినట్లుగానే మనము కూడా మన పొరుగు వారి రక్షణ కోసం సేవ చేయడానికి మన ప్రాణం పెట్టాలి. అంటే అలాంటి సేవ చేయాలి అని యేసయ్య మనకి పిలుపునిస్తున్నాడు. అంటే సేవ చేయడం అంటే మన జీవితంలో దైవ చిత్తము నెరవేరేలాగా పాటుపడడం. రెండవదిగా మన ద్వారా ఇతరుల జీవితంలో అంటే వారు రక్షణలోనికి వచ్చేలాగా వారి జీవితంలో దైవ చిత్తాన్ని మనం జరిగించేలాగా పాటుపడడమే సేవ చేయడం. ఈ రోజున నా సేవకుడైనటువంటి మోషే, నా సేవకుడైన దావీదు అని వారు పిలువబడినట్లుగా మనము కూడా యెహోవా దేవుని సేవకులుగా మనము కూడా ఏం చేయాలి అంటే భూమి మీద మన గొప్పతనాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లల వలె సేవనందించాలి. అలాగే మనం పెత్తనము చలాయించే అధికార స్థానాన్ని వదిలిపెట్టి మనం ఇతరులకు దాసులుగా మారాలి. ఉదాహరణకు ఒక ఎద్దు యజమాని పెట్టే మేతను తిని ఎలా నమ్మకంగా సేవ చేస్తాదో, పేరును ఆశించక ఫలితాన్ని ఆశించక మనము కూడా మన యజమానుడైన దేవునికి సేవను అందించాలి అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారికి మీరు తోడై నీ భద్రత, నీ క్షేమమును ప్రసాదించి ఎలా నీ విలువైన ప్రాణాన్ని వెలగా పెట్టి మీ జీవిత కాలం అంతా మాకు సేవలు అందించారు, అలాగే మేము కూడా నిన్ను ప్రేమించి మీ అడుగు జాడల్లో నడుస్తూ మా చుట్టూ ఉన్న సమాజానికి సేవనందించే వారిగా మమ్మల్ని కూడా మార్చి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.